హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా, లేదంటే గిన ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇలాంటివన్నీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇంతకుముందు మనం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి మనం చేసుకునే వారం, లేదంటే గిన మీ సేవ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ వెళ్ళి మనం ఇటువంటివన్నీ అప్డేట్ చేసుకునేవారం కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. UIDAI కొత్తగా లాంచ్ చేసినటువంటి మొబైల్ యాప్ ద్వారా మనమే ఈజీగా ఓన్ గా మన యొక్క ఇంటి దగ్గర నుంచి మనమే ఇటువంటివన్నీ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఆధార్ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఐఫోన్ యూజ్ చేసేవారు యాప్ స్టోర్ లో ఆధార్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆధార్ అని చెప్పేసి కొత్త యాప్ మీకు కనిపిస్తుంది కదా. ఈ యొక్క యాప్ ను మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇక నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి ఓపెన్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్ గా ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే పర్మిషన్స్ అనేది అలో చేయమని ఆప్షన్ వస్తుంది. మీరు అన్ని పర్మిషన్స్ అనేది అలో చేయాలన్నమాట. పర్మిషన్స్ అన్ని అలో చేసిన తర్వాత ఇక్కడ డిస్కవర్ కీ ఫీచర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్ని మీకు రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మీరు నెక్స్ట్ ఇలా చేసుకుంటా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఐ ఆమ్ రెడీ విత్ మై ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నా. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనిపిస్తుంది కదా, ఐ అగ్రీ అని చెప్పేసి దీని మీద టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు కావాలనుకుంటే ఇవన్నీ కూడా చదవచ్చు. సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ SMS మీద క్లిక్ చేయాలి. సెండ్ SMS మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. ఇలా మనం ఒక SMS అనేది సెండ్ చేయాలన్నమాట. సెండ్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ నుంచి ఫేస్ అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. అంటే ఎవరి మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసాం కదా, వారి యొక్క ఫేస్ కూడా ఇక్కడ మనము స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే ఇక్కడ మనకు కంప్లీట్గా యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఫేస్ అనేది స్కాన్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గెట్టింగ్ యువర్ ఆధార్ రెడీ, ఫెచ్చింగ్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేది క్రియేట్ చేసుకోమని ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ మనం 6 డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. సేమ్ అదే పిన్ ఇంకోసారి ఇవ్వాలి. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ పిన్ ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క పిన్ను ఒకటి మాత్రం మీరు ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క కంప్లీట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు మన యొక్క ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు QR కోడ్ కూడా రావడం జరిగింది అనమాట. ఈ యొక్క QR కోడ్ ఎందుకు వచ్చిందంటే మనం ఎప్పుడైనా సిమ్ తీసుకోవాలన్నా, అంటే ఈ యొక్క QR కోడ్ వారికి చూపించినా కూడా వారు ఈ యొక్క QR కోడ్ స్కాన్ చేసినట్లయితే మన యొక్క అడ్రస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా అక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ షేర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క షేర్ ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్ షేర్, సెలెక్టివ్ షేర్, డౌన్లోడ్ ఆధార్, ఈ యొక్క 3 ఆప్షన్స్ అనేది మనకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. కంప్లీట్ షేర్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనము ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ఐడి ద్వారా కానీ, లేదంటే కన్నా ఇంకొక ఆప్షన్ ద్వారా మనం డైరెక్ట్గా షేర్ చేయొచ్చు అనమాట. అలాగే సెలెక్టివ్ షేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పర్టికులర్గా కొంత డేటా వరకు మాత్రమే షేర్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా రెసిడెంట్ నేమ్, తర్వాత వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయాలనుకుంటున్నారు, అడ్రస్ అనేది షేర్ చేయాలనుకుంటున్నారు, ఇలా మీరు టిక్ మార్క్ పెట్టి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే దాని వరకు మాత్రమే మనం షేర్ చేసుకునే దానికి ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసిన తర్వాత సింపుల్గా దీని మీద ఒక్కసారి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు పాకెట్ ఐడి కార్డు లాగా ఒక ఆధార్ కార్డు అనేది మనకు జనరేట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి మీరు మాస్క్ ఆధార్, అంటే ఎవరికైనా ఆధార్ కార్డు మీరు ఇవ్వాలనుకుంటారు, అలాంటప్పుడు సెక్యూర్ కాదు అనుకున్నప్పుడు మీరు ఓన్లీ మాస్క్ ఆధార్ కూడా ఇవ్వచ్చు అనమాట. మాస్క్ ఆధార్లో మీకు ఓన్లీ ఆధార్ కార్డులో నుంచి 4 డిజిట్ మాత్రమే షో చేయడం జరుగుతుంది అనమాట. అలాగే కంప్లీట్గా
కార్డు మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ అన్మాస్క్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఆధార్ నెంబర్ అనేది షో చేయడం జరుగుతుంది, ఇక్కడ అడ్రస్ షో చేయడం జరుగుతుంది, కంప్లీట్గా డేటా అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. దీని మీద ఇంటూ మార్క్ క్లిక్ చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు బయోమెట్రిక్ లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ లాక్ అండ్ అన్లాక్ కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఈ యొక్క యాప్కు మనం ఏదైతే ఇందాక పిన్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా 6 డిజిట్ పిన్, ఆ పిన్ కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు సర్వీసెస్లో అప్డేట్ మై ఆధార్ మై కాంటాక్ట్ కార్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ అప్డేట్ మై ఆధార్ మీద ఒకసారి మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్, ఈ 4 ఆప్షన్స్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో మనకు అడ్రస్ అప్డేట్ అనేది కమింగ్ సూన్లో వచ్చేసింది, అంటే ఇంకా మనకు అప్డేట్ అనేది కాలేదు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అప్డేట్లో కూడా మనకు కమింగ్ సూన్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే ఫ్యూచర్లో ఇది కూడా మనకు ఆప్షన్ వస్తుందన్నమాట, అంటే మన యొక్క మొబైల్లోనే చేంజ్ చేసుకోవడానికి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా సేమ్ కమింగ్ సూన్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఈజీగా ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా మనం ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ప్రాసెసింగ్ టైం వచ్చేసి 7 days అనేది రావడం జరిగింది. అలాగే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 75 రూపీస్ అనేది మనం పే చేయాలన్నమాట. దీనికి రిక్వైర్మెంట్ వచ్చేసి కరెంట్ మొబైల్ నెంబర్, న్యూ మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ స్టెప్స్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు కరెంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఇక్కడ న్యూ నెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనము కొత్త మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే కొత్త నెంబర్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇక్కడ నేను నెంబర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా మనం కొత్త మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి న్యూ నెంబర్ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఫేస్ అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. ఫేస్ అథెంటికేషన్ ఎందుకు చేయాలంటే ఈ యొక్క ఆధార్ కార్డు హోల్డరే మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నారా, లేదంటే ఇంకా ఎవరైనా మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నారా అని చెప్పేసి వెరిఫికేషన్ కోసం ఇక్కడ మనం ఫేస్ అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేసి మనం ఫేస్ అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. ఇలాగా మనం ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు రావడం కూడా జరిగింది చూడండి, ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్లీ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం అమౌంట్ అనేది పే చేయాలి. ప్రొసీడ్ టు పే మీద ఒకసారి మనం క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పేమెంట్ చేయడానికి రేజర్ పే అని చెప్పేసి మనకు వచ్చింది. సింపుల్గా కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్లో ఇక్కడ మనం యూపీఐ యాప్స్ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు, తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, వాలెట్స్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నా కాబట్టి సింపుల్గా నేను యూపీఐ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. యూపీఐ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు యూపీఐ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వచ్చిందనమాట. ఇక నేను యూపీఐ ఐడి అనేది ఇస్తున్నా. ఇలా యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క యూపీఐ ఐడి ఫోన్పే ద్వారా మనం పేమెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫోన్పేలోకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇలా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 75 రూపీస్ పే చేయడానికి ఆప్షన్ వచ్చిందనమాట. సింపుల్గా పే నౌ మీద క్లిక్ చేయాలి. పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పే అనేది చేయాలన్నమాట. ఇక్కడ నేను పేమెంట్ అనేది చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. మనం సేమ్ అదే యాప్లోకి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కన్ఫర్మింగ్ పేమెంట్ అని చెప్పేసి వచ్చింది. కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట. యువర్ మొబైల్ అప్డేట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అనేది మనం
డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇది మనకు ఇలా కనిపిస్తుంది. ఇందులో మనకు SRN నెంబర్ అనేది రావడం జరుగుతుంది, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. ఈ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ బేస్ చేసుకొని మనం దీన్ని ట్రాక్ కూడా చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ ఇది మనకు అప్డేట్ కావడానికి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 7 days వరకు టైం పడుతుందని చెప్పేసి ఇచ్చారు. కానీ మనకు వితిన్ 24 hours లేదంటే 2 days లోపలనే మనకు ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఇలాగా మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మొబైల్ నెంబర్ అనేది ఈజీగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈ యొక్క UIDAI లాంచ్ చేసినటువంటి కొత్త యాప్ ద్వారా మొబైల్ నెంబర్ అనేది ఎలా అప్డేట్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.